నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి. ఈ రోజండి నేను ఒక ఎయిర్ ప్యాక్ చేస్తున్నానండి. అదేంటంటే శీతాకాలం పెట్టుకునే ఎయిర్ ప్యాక్. మనకి జుట్టుకండి శీతాకాలం జుట్టు చాలా మందికి సిట్లు పోద్ది పీసుల కింద వస్తుంది. పీసుల కింద రాకుండా ఉండడానికి, పేలు పుట్టకుండా ఉండడానికి, మనకి జుట్టు సుమ్ముతంగా ఉండడానికి, మనకి బాగానండి జుట్టు ఒత్తుగా అవడానికి, జుట్టు ఎదుగుదలకి, రాలతం కూడా తగ్గిద్ది. అంత మంచిదండి. నేను ఒకటి చేస్తున్నాను ఇప్పుడు. అదండి మీకు తయారు చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఇది న్యాచురల్గా తయారు చేస్తున్నాను. చిన్న పిల్లల కాడించి పెద్దోడు వరకు పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకునండి 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా పెట్టుకుని అప్పుడండి తలంటుకోవాలండి. ఇదిగోండి ఎయిర్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సినవి. ఇదిగోండి బియ్యం అంటేనే మనకు జుట్టుకు చాలా మంచిదండి. బియ్యం అయినా సరే చాలా మంచిది. మనకి గింజ అయినా సరే జుట్టుకు చాలా మంచిది. అందుకని ఇదిగోండి నేను బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యం అండి ఎందుకనంటే మనకి జుట్టు ఒత్తిగా చేద్ది, జుట్టు కూడా ఎదుగుదల ఎత్తుదండి. అంత మంచిది. ఇదిగోండి యాపాకు అండి మనకు జుట్టుకు చాలా మంచిదండి. మనకండి దురద ఉండదు, సుండ్రు ఉండదు. అంత మంచిది యాపాకు. ఇదిగోండి యాపాకు. ఇదిగోండి అవస గింజలండి. ఈ అవస గింజలో జిగురు ఉంటుంది బాగా. ఈ అవస గింజలో జిగురు ఉంటుంది కాబట్టి మనకి జుట్టు ఓడకుండా ఉంటుందండి. జుట్టు ఎదుగుదలకు కూడా పనిచేద్ది. ఎందుకంటే జుట్టు బాగా జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురుగా ఉండటం వల్ల జుట్టు గట్టిగా ఉంటుందండి. అందుకని అవస గింజలు వేసుకుంటారు. ఇవ్వండి అవస గింజలో మనకి పొడి కూడా చేసుకుంటారు. కారపు పొడి చేసుకుని తింటారు. తిన్నా మంచిదే, మనం ఇలా చేసుకున్నా మంచిదేనండి. ఇదిగోండి పెరుగు ఎందుకు అనుకున్నానండి? పెరుగండి మనకి జుట్టు సుమ్ముతంగా చేద్దండి. మేగడ పెరుగు తీసుకోండి. మేగడ పెరుగు తీసుకుని ఒకప్పుడు మనకండి జుట్టు సుమ్ముతంగా చేద్దండి. జుట్టు కూడా చక్కగా ఒత్తుగా ఉంటుందండి. మనకేమో సిట్లు పోని జుట్టు ఉందనుకోండి, అది కూడా బాగు చేద్ది. పీసులు అయిపోయిన జుట్టు అయినా సరే పెరుగు బాగు చేద్దండి. అంత మంచిది. అందుకని 4 రకాలు వేసి నేను తయారు చేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి ముందుగానండి మనకి అవస గింజలు 3 స్పూన్లు, బియ్యం 3 స్పూన్లు వేసుకుని పొడి చేసుకోవాలండి. ఇదిగోండి అయిగోండి 3. ఇదిగోండి 3 స్పూన్లు. ఇదిగోండి ఇప్పుడండి మనం వేసుకున్న ఈ 2 రకాలనే పొడి చేసుకురావాలండి. ఇదిగోండి ఇలా పొడి చేసుకోవాలండి. చూసారండి పొడి ఇలా ఉండాలండి. ఇలా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత అండి మనం తీసుకున్న కొప్పుడు పెరిగి ఇంకోటి మళ్ళీ ఇప్పుడు పొడి చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి. ఇదిగోండి మనం తీసుకున్నాం కదండి 3 రమ్మలండి యాపాకు. ఈ యాపాకు కూడా మనం ఇప్పుడు ఇది 3 వేసుకున్నాం కదండి. 3 ఇది కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొస్తానండి. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోవాలి. ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని ఒక బెస్ తీసుకోండి. ఇప్పుడు పట్టుకున్నదే గిన్నెలో వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడండి జుట్టుకి పెడతానండి. ఇలాంటి బెస్ ఒకటి తీసుకునండి జుట్టుకు బాగా పట్టించుకోండి. ఇదిగోండి బెస్కి ఇలా కనుక్కొని చక్కగా జుట్టుకి బాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకుంటేనండి ఇది చాలా మంచిదండి ఎయిర్ ప్యాక్. ఎందుకంటే మనకు పేలు ఏమైనా ఉంటే పట్టకుండా ఉంటాయండి. పేలు పట్టకుండా ఉంటుంది. ఇది పేలు పట్టకుండా ఉంటుంది. జుట్టు కూడా సిట్లిన జుట్టు ఏమైనా ఉంటే బాగు చేస్తుంది. మనకు జుట్టు ఒత్తిగా చేస్తుంది. జుట్టు ఎదుగుదల కూడా ఉంటుందండి. జుట్టు కూడా రాలకట్ట చేస్తుంది. అంత మంచిదండి ఇది. మనం శీతాకాలం పెట్టుకోవాలండి.
ప్రత్యేకంగా నేను శీతాకాలం కానీ తయారు చేశాను ఇది. ఇంకోండి పాయపాయ తీసుకుని చక్క పాయపాయకి పెట్టుకోవాలండి.